Hi students, this is Sai Vinay, working as ITCT trainer in AP Tribal Welfare Residential School, Chittedu, SPSR, Nellore district. ఈ వీక్ లో మనము స్క్రాచ్ గేమ్ ని కొత్త గేమ్ ని డిజైన్ చేస్తాం. ఆ గేమ్ నేమ్ ఏంటంటే వీడియో సెన్సింగ్ గేమ్. వీడియో సెన్సింగ్ గేమ్ మనకు నేమ్ లోనే ఉంది. అంటే వీడియో సెన్సింగ్ ద్వారా ఆడే గేమ్ అనేసి మనకు అక్కడ నేమ్ లోనే ఉంది. సో అందుకని దాని నేమ్ వీడియో సెన్సింగ్ గేమ్ అని చెప్తున్నాం. మనం ఇప్పుడు ఆఫ్లైన్ ఎయిర్టెల్లోకి వెళ్ళి అక్కడనే ఆల్గారిథం ఎలా డిజైన్ చేసుకోవాలో అండ్ గేమ్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇంప్లిమెంట్ చేసుకోవాలో చూద్దాం. సో ఆఫ్లైన్ ఎయిటర్ ని ఓపెన్ చేసాము. ఇది స్క్రాచ్ టు ఆఫ్లైన్ ఎయిటర్. మనకు తెలుసు ప్రీవియస్ క్లాస్ లో చాలా గేమ్స్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ లేటెస్ట్ వర్షన్ కూడా ఉంది మనకు స్క్రాచ్ ఆఫ్లైన్ ఎడిటర్ అనేది. స్క్రాచ్ 3 ఇక్కడ నుంచి చూసారు ఐకాన్, ఈ ఐకాన్ ఇలా ఉంటుంది స్క్రాచ్ అనేది. ఇది స్క్రాచ్ 2. నెక్స్ట్ గేమ్ తయారు చేసిన మనం స్క్రాచ్ 3 లో చేద్దాం. ఈ క్లాస్ లో మనం స్క్రాచ్ 2 ని ఇంప్లిమెంట్ చేద్దాం. అయితే మనం గేమ్ లోకి వస్తే మన యొక్క థీమ్ నేమ్ ఏంటి? వీడియో సెన్సింగ్ గేమ్. ఇది థీమ్. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో అనేది ఆన్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ స్క్రీన్ లో అవుట్పుట్ స్క్రీన్ లో వీడియో అనేది ఆన్ అయి ఉంటుంది. ఎలా ఆన్ అయి ఉంటుందంటే మన యొక్క సిస్టమ్ కి కెమెరా అనేది ఉంటుంది. మన యొక్క సిస్టమ్ కి అంటే ల్యాప్టాప్ కానీ లేదా డెస్క్టాప్ సిస్టమ్ కానీ మనకు కెమెరా అనేది ఆన్ అయి ఉంటుంది. దట్స్ వీడియో. సెన్సింగ్ అంటే మన యొక్క సిస్టమ్ కి సెన్సార్ అనేది ఒకటి ఉంటుంది. లైక్ ఏ మొబైల్ లాగా. మన మొబైల్లో ఫేస్ లాక్ ఉంటుంది కదా, అది ఎలా తీసుకుంటుంది అనేది వీడియో సెన్సింగ్ ద్వారా. అంటే అక్కడ మన ఫేస్ అనేది సెన్సింగ్ అంటే మన ఫేస్ ని స్కాన్ చేసుకున్న తర్వాత మన లాక్ ఓపెన్ అవుతుంది. అదే విధంగా మనకు సిస్టమ్ లో మనకు ఈ సెన్సార్ అనేది ఎక్కడ ఉంటుంది? ఈ సెన్సార్ అనేది ఎక్కడ ఉంటుందంటే మన కెమెరా ఉంటుంది కదా, దాని పక్కన వైట్ కలర్ లైట్ వెలిగినట్టు ఉంటుంది. మనం క్లియర్ గా గమనించినట్లయితే దాన్నే సెన్సార్ అంటాం. ఓకే, అది ఎలా ఆన్ అవుతుందంటే మనం గేమ్ లో మనకు సెన్సింగ్ అనే బ్లాక్ లో మనకు సెన్సార్ అనే బ్లాక్ లో చూసారా వీడియో ఆన్ అనేసి కోడింగ్ చూసారా వీడియో అనేసి దీని ద్వారా ఆన్ అవుతుంది. అలాగే అది ఎలా సెన్సింగ్ తీసుకుంటుందంటే వీడియో మోషన్ అంటే మనము ఏదైనా కదిలినప్పుడు మనం వీడియో ఆన్ చేస్తుంటాం కదా, ఏదైనా ఆబ్జెక్ట్ అంటే మనం మన సైడ్ నుంచి స్క్రీన్ ను కనిపించే దాంట్లో ఏదైనా ఐటెం పక్కకి టర్న్ అయినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు వీడియో అనేది ఆన్ చేస్తున్నాం అనుకోండి. వీడియో ఆన్ చేసినప్పుడు మన హ్యాండ్ ఇలా అలా కదిలించామంటే అది కూడా మోషన్ అవుతుంది. అలానే ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి మన వీడియో ఆన్ చేసినప్పుడు, అది కూడా మోషన్ అవుతుంది. ఆ టైంలో ఇది ఆ వీడియో సెన్సింగ్ టైంలో మనకు పైనుంచి ఏదో ఒక ఆబ్జెక్ట్ అనేది కిందకి డ్రాప్ అవుతూ ఉంటుంది. ఇలా డ్రాప్ అవుతూ ఉంటుంది. అయితే మనం సెన్సార్ ద్వారా మనకు వీడియో సెన్సింగ్ అనేది ఇవ్వడం వల్ల ఈ యొక్క స్ప్రైట్ పేలిపోయి మళ్ళీ టాప్ లోకి వెళ్ళిపోతుంది. అది మన థీమ్. ఆల్గారిథం కూడా అదే. అయితే మనం ఆల్గారిథం వేలో చెప్పాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం కావాల్సిన స్ప్రైట్స్ బ్యాక్ డ్రాప్స్ తీసుకోవాలి. సెకండ్ వన్ మనం ఎలా కోడ్ డిజైన్ చేసుకోవాలంటే మనకు టాప్ నుంచి ఒక ఆబ్జెక్ట్ అనేది కిందకి డ్రాప్ అవుతూ రావాలి. కిందకి ఇలా డ్రాగ్ అవుతూ రావాలి. పైనుంచి ఇలా గ్లైడ్ అవుతూ రావాలి. అలా వస్తున్నప్పుడు మనకు వీడియో అనేది ఆన్ అయి ఉండాలి. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే వీడియో ఆన్ అయినప్పుడు మనకు ఏదైనా ఆబ్జెక్ట్ అనేది కదిలినప్పుడు అంటే వీడియో ఆబ్జెక్ట్ ఇక్కడ స్ప్రైట్స్ కాదు. వీడియోలో మనం కెమెరా ఆన్ చేసినప్పుడు లైక్ మన హ్యాండ్ కానీ మన హెడ్ కానీ లేదా ఇంకా పక్కన ఏదైనా నోట్ బుక్స్ కానీ పెన్స్ కానీ ఏదైనా సరే ఇలా కదిలించినప్పుడు ఆ యొక్క స్ప్రైట్ అనేది పేలిపోవాలి, బ్లాస్ట్ అవ్వాలి. అంటే మన పరంగా చెప్పంటే యాజ్ ఏ డెవలపర్ గా చెప్పాలంటే మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి. ఈ స్ప్రైట్ పై నుంచి కిందకి రావడం, టాప్ నుంచి కిందకి రావడం, మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి. ఇది మన యొక్క థీమ్. 3 పాయింట్స్ లో మనం ఆల్గారిథం అనేది డిజైన్ చేసాం. అయితే మనం ఫస్ట్ పాయింట్లోకి వెళ్తే ఒక న్యూస్ స్ప్రైట్ అని తీసుకోవాలి. ఆల్రెడీ ఉన్న స్ప్రైట్ డిలీట్ చేస్తున్నాను నేను. న్యూస్ స్ప్రైట్ ఏం తీసుకున్నాను అంటే బెలూన్ తీసుకుంటాను. బెలూన్ ఓకే. సో ఇది స్క్రీన్ లో పెద్దదిగా ఉంది అవుట్పుట్ దాంట్లో. అందుకని ఏం చేస్తాను అంటే షింక్ చేస్తాను దీన్ని. సో సైజ్ తగ్గించాను. నేను తీసుకున్న బెలూన్ ఒక ఆబ్జెక్ట్ యొక్క స్ప్రైట్ సైజ్ అనేది తగ్గించాను.
సో ఇదేమవ్వాలి నాకు టాప్ నుంచి ఇలా వస్తూ ఉండాలి. ఈ క్లాస్‌లో మనం కొత్తగా 2 నేర్చుకుంటాం. వీడియో సెన్సింగు అండ్ మోర్ బ్లాక్స్. మోర్ బ్లాక్స్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో చూసాము. కానీ మళ్ళీ ఒకసారి టచ్ చేస్తాను. ఇప్పుడు మనము వెన్ ఫ్లాగ్ క్లిక్డ్ ఎప్పుడైతే మనం ఫ్లాగ్ క్లిక్ చేస్తామో అప్పుడేమవ్వాలి మనకు వీడియో అనేది ఆన్ అవ్వాలి. వీడియో అనేది టర్న్ ఆన్ అవ్వాలి. నేను అందుకని ఏం చేస్తున్నానంటే ఫస్ట్ వీడియో ఆఫ్ చేసుకున్నాను. అంటే డైరెక్ట్‌గా స్క్రీన్‌లో ఆన్ అయిపోతుంది అనేసి. చూసారా ఇప్పుడు ఆన్ అయింది. నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే ఆఫ్ చేస్తున్నాను నేను. నేను తర్వాత ఇక్కడ చేంజ్ చేస్తాను. ఇక్కడ ఆన్ అనేస్తే సరిపోతుంది. ఓకేనా ఇక్కడ ఆన్ అనేస్తే సరిపోతుంది. అంటే నాకు ఫ్లాగ్ క్లిక్ చేయగానే వీడియో అనేది ఆన్ అవ్వాలి. వీడియో అనేది ఆన్ అవ్వాలి. ఆన్ అయిన తర్వాత ఏమవ్వాలి నాకు తీసుకున్న ఆబ్జెక్ట్ అనేది పైనుంచి కిందకి ఇలా ఇలా వస్తూ ఉండాలి. పైనుంచి కిందకి ఇలా వస్తుండాలి. ఇప్పుడేం చేస్తున్నా అంటే ఒక బ్లాక్ అని తీసుకుంటున్నాను నేను. అంటే నాకు టాప్ పొజిషన్‌లోకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకో నాకు. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. కానీ నాకు టాప్ పొజిషన్‌లోకి వెళ్ళాలి. గో టు టాప్. గో టు టాప్. సో మనం ప్రీవియస్ క్లాస్‌లో చూసాం. ఒకసారి మనం డిఫైన్ చేస్తే దాన్ని ఆ యొక్క స్ప్రైట్‌లో ఎన్ని సార్లు యూజ్ చేసుకోవచ్చు అనేసి. నేను దీనికి ఏం చేస్తున్నానంటే గో టు యూజ్ చేస్తున్నాను. గో టు బ్లాక్‌ని యూజ్ చేస్తున్నాను. గో టు బ్లాక్‌లో పిక్ రాండమ్ యూజ్ చేస్తున్నాను. ఇది ఎందుకు ఇచ్చాననేసి మనకు క్లియర్‌గా ఉండే కొద్దీ అర్థమవుతుంది మనకు. x - 250 ప్లస్ 250 అంటే ఈ వాల్యూస్ మధ్యలో x అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు. -250 నుంచి +250 వరకు. అలాగే y అనేది +250 అనేది కాన్స్టెంట్‌గా ఉండాలి నాకు. సో నేను ఫ్లాగ్ క్లిక్ చేయగానే నాకు ఫస్ట్ వీడియో అనేసి నెక్స్ట్ గో టు టాప్‌లోకి వెళ్ళిపోవాలి. అలానే నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఫరెవర్ తీసుకున్నాను. ఫరెవర్ చేంజ్ y బై -5 ఇది ఫస్ట్ నాకు ఫ్లాగ్ క్లిక్ చేయగానే ఈ పొజిషన్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే దాని ఇష్టం x వాల్యూ అనేది ఎంత అని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ -250 నుంచి +250 అంటే 0 తీసుకోవచ్చు. లేదా -250 తీసుకోవచ్చు. లేదా -250 249 ఇలా ఎంతైనా తీసుకోవచ్చు. y మాత్రం y ఈక్వల్ టు 250 అని ఉంటుంది. ఫస్ట్ 250 ఉంటుంది. ఇది ఫ్లాగ్ క్లిక్ చేయగానే. కానీ నాకు y అనేది చేంజ్ అవుతూ రావాలి. అంటే ఇలా చూడండి ఇప్పుడు మనకు స్ప్రైట్ యొక్క వాల్యూ చూస్తే -75 -168 ఉంది. నేను సేమ్ ఇదే పొజిషన్ తీసుకెళ్ళి చేంజ్ చేస్తున్నాను. అంటే y వాల్యూ అనేది చేంజ్ అవ్వడం వల్ల నాకు అది కిందకి వస్తున్నట్టు తెలుస్తుంది మనకు. ఇక్కడ చూసినా తెలుస్తుంది. మీరు ఇక్కడ చూసినా తెలుస్తుంది. చూడండి. ఇలా పైనుంచి నేను కిందకి ఇలా డ్రా చేస్తున్నప్పుడు మనకు మ్యాథమెటికల్‌గా చూస్తే మనం y పొజిషన్‌ని చేంజ్ చేస్తున్నాం. x పొజిషన్‌ని చేంజ్ చేయట్లేదు ఇక్కడ. y పొజిషన్‌ని చేంజ్ చేస్తున్నాం. ఎందుకని y యాక్సిస్‌ని బేస్ చేసుకున్నాం కదా! y యాక్సిస్ టాప్ నుంచి బాటమ్ వరకు ఇలా ఉంటుంది. ఈ లైన్ ఉంటుంది. స్ట్రెయిట్ లైన్ ఉంటుంది. సో నాకు y చేంజ్ అనేది అవ్వాలి. y చేంజ్ అవుతూ వస్తుంది కదా! అంటే ఇక్కడ కాన్స్టెంట్‌గా ఉంది. చేంజ్ అవుతూ ఉంటేనే కదా నాకు కిందకొస్తుంది. సో అందుకేం చేస్తున్నా అంటే -5 y వాల్యూ అనేది చేంజ్ చేశాను. సో నేను ఫ్లాగ్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కెమెరా ఆఫ్ చేస్తున్నానండి. జస్ట్ అండర్‌స్టాండింగ్ పర్పస్. చూసారా ఇక్కడికొచ్చి ఆగిపోయింది. నాకు ఫరెవర్ చేంజ్ అవుతూనే ఉండాలన్నాను. కానీ నాకు ఆగిపోయింది ఇక్కడ. చూసారా? మళ్ళీ నేను టాప్‌లోకి తీసుకెళ్తున్నాను. మళ్ళీ కిందకొచ్చేస్తుంది. మళ్ళీ టాప్‌లోకి తీసుకెళ్తాను. మళ్ళీ కిందకొచ్చేస్తుంది. అంటే కిందకి రాగానే స్టాప్ అయిపోతుంది. కిందకి రాగానే స్టాప్ అయిపోతుంది. సో ఇప్పుడేమవ్వాలి నాకు మళ్ళీ టాప్‌లోకి వెళ్ళాలి. అందుకనే నేను ఒక కండిషన్ ఇస్తున్నాను నేనిక్కడ. అందుకనేసి ఒక కండిషన్ ఇస్తున్నాను. కండిషన్ బాగా చూడండి. ఇఫ్ y పొజిషన్
లెస్ దాన్ -150 అంటే y పొజిషన్ అనేది -150 కంటే తక్కువ ఉన్నట్లయితే నాకు మళ్ళీ టాప్‌లోకి వెళ్ళిపో. మళ్ళీ టాప్‌లోకి వెళ్ళిపో. లెస్ దాన్ ఏం తీసుకోవాలి ఇక్కడ మనము? y పొజిషన్ అనేది తీసుకోవాలి. y పొజిషన్ అనేది -150 కంటే తక్కువ ఉన్నట్లయితే -150 కంటే తక్కువ ఉన్నట్లయితే నాకేమవ్వాలి? మళ్ళీ ఇది రిపీట్ అవ్వాలి. అంటే గో టు టాప్‌లోకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ అదే విధంగా మళ్ళీ ఇది ఇలా వస్తూ ఉండాలి. అంటే y వాల్యూ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఇప్పటివరకు ఏం జరుగుతుంది మనకు? మళ్ళీ ఒకసారి చూడండి. ఈ కోడ్‌లో ఏమి ఇవ్వలేదు నేను. ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. దీని లోపల ఏం లేదు కాబట్టి ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, ఇలా టాప్‌కి రాగానే ఇలా కిందకొస్తుంది. ఇప్పుడు మనకు y వాల్యూ అనేది -234 ఉంది. ఇక్కడ చూసినట్లయితే -234 ఉంది. 234 ఉంది. ఇప్పుడేమవ్వాలి నాకు? మళ్ళీ పైకెళ్ళాలి నాకు. అంటే పైకంటే 250 y 250 x ఎంతైనా ఉండొచ్చు. ఎందుకంటే ఒకే దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు పిక్ రాండమ్ తీసుకున్నానంటే ఇక్కడ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఇలా వచ్చిందనుకోండి. నెక్స్ట్ పొజిషన్ అయితే చేంజ్ అయితే బాగుంటుంది కదా! నెక్స్ట్ ఇక్కడి నుంచి రావడం. నెక్స్ట్ ఇక్కడి నుంచి రావడం. నెక్స్ట్ ఇక్కడి నుంచి రావడం. ఇది దేన్ని బేస్ చేసుకుందంటే x యాక్సిస్‌ని బేస్ చేసుకుంటుంది. ఎందుకంటే x వాల్యూస్ ఇలా ఉంటాయి కాబట్టి. y వాల్యూస్ ఇలా ఉంటాయి. అందుకనేసి y వాల్యూస్ చేంజ్ చేయడం వల్ల మనకు పైనుంచి కిందకొస్తుంది. x వాల్యూస్ చేంజ్ చేయడం వల్ల మనకు ఇలా వస్తుంది. సో, ఇప్పుడు నేనేమి ఇస్తున్నానంటే నాకు మళ్ళీ గో టు టాప్‌లోకి వెళ్ళు. అంటే ఆ బ్లాక్‌లోకి వెళ్ళు. ఈ బ్లాక్‌ని ఎగ్జిక్యూట్ చేసుకో. ఈ బ్లాక్ రాగానే ఏమవుతుంది మళ్ళీ y పొజిషన్ చేంజ్ అవుతుంది. సో, అది రిపీట్ అవుతూ ఉంటుంది. చూసారా? ప్రీవియస్ ఎగ్జాంపుల్‌కి, ఈ ఎగ్జాంపుల్‌కి చాలా డిఫరెంట్ ఉంది. మనకు ప్రీవియస్ ఎగ్జాంపుల్‌లో యాపిల్స్ కానీ అలా కిందకొచ్చినట్టు చూసాం. మళ్ళీ మీకేమైనా డౌట్ ఉంటే లాస్ట్ వీడియోస్ చూసినట్లయితే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ మనం కోడింగ్ అనేది చేంజ్ చేసాం. అంటే అక్కడ చాలా కోడ్ ఉండేది. ఇక్కడ కోడింగ్ చాలా తక్కువైపోయింది. షార్ట్ అయిపోయింది. చూసారా? ఫస్ట్ చూడండి వెన్ ఫ్లాగ్ క్లిక్ చేసాము. అంటే వెన్ ఫ్లాగ్ క్లిక్డ్ ఇచ్చాము. అంటే గ్రీన్ ఫ్లాగ్ క్లిక్ చేసినప్పుడు వీడియో అనేది ఆన్ అవ్వాలి. ఇప్పుడు నేను ఆఫ్ చేసున్నాను. నెక్స్ట్ గో టు టాప్. గో టు టాప్ ఎందుకు ఇచ్చామంటే x వాల్యూ ఎంతని తీసుకో, y వాల్యూ మాత్రం నాకు 250 ఉండాలి అనేసి ఇచ్చాం. x వాల్యూ ఎంతని తీసుకో దీని మీనింగ్ ఇది. x వాల్యూ అనేది నువ్వు ఎంతనే తీసుకో. కానీ y అనేది నాకు 250 ఉండాలి. సేమ్ అదే విధంగా ఇలా ఉన్నప్పుడు ఏమవ్వాలి నాకు y వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉండాలి. ఎప్పటి వరకు? -250 కంటే తక్కువొచ్చేంత వరకు. -250 రీచ్ అవుతుందనుకో, మళ్ళీ ఏమవ్వాలి నాకు? ఈ పొజిషన్‌కొచ్చేసేయాలి. మళ్ళీ ఈ పొజిషన్‌కొచ్చేసి. ఈ పొజిషన్‌కొచ్చినప్పుడు ఏమవుతుంది మళ్ళీ? ఆటోమేటిక్‌గా y వాల్యూ చేంజ్ అవుతూ వస్తుంది. అంటే ఇక్కడికి రాగానే బెలూన్ చూసారా హైడ్ అయిపోతుంది ఇక్కడ రాగానే. మళ్ళీ టాప్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ కోడ్ అనేది ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? మనం మెయిన్ థీమ్‌లోకొచ్చేస్తే మెయిన్ థీమ్‌లోకొచ్చినామంటే నేను ఇంకో బ్లాక్ తీసుకుంటున్నాను. మేక్ ఏ బ్లాక్ బౌన్స్ అప్. ఇది ఎందుకు తీసుకున్నానో చెప్తాను. బౌన్స్ అప్. చూడండి y పొజిషన్ అనేది 180 కంటే తక్కువ ఉంటే y పొజిషన్ అనేది 180 కంటే తక్కువ ఉంటే నేనేం చేస్తున్నానంటే కండిషన్ తీసుకున్నాను. రిపీట్ అంటిల్ ఇది తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానో చెప్తాను. రిపీట్ అంటిల్ y పొజిషన్ దీన్ని కాపీ చేస్తున్నాను డూప్లికేట్. y పొజిషన్ ప్లస్ 180 y పొజిషన్ అనేది 180 కంటే తక్కువ ఉంటే ఏమవ్వాలి నాకు? చేంజ్ y బై -10 20 అలా ఎంతని వచ్చి నేను -15 ఇస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి ఇది ఎందుకు ఇస్తున్నానంటే y వాల్యూ అనేది 180 కంటే
తక్కువ ఉన్నట్లయితే నాకు y పొజిషన్ అనేది చేంజ్ అవుతూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 170 ఉంటే 170 కన్నా ఉన్నట్లయితే y ఈక్వల్ టు 170 ఉంటే అప్పుడు y వాల్యూ ఏమవ్వాలంటే నాకు -15 అనేది తగ్గుతూ రావాలి. చేంజ్ y బై -15 ఎప్పటి వరకు నాకు అంటిల్ డన్ అది కంప్లీట్ అయ్యేంత వరకు. లేకపోతే మళ్ళీ టాప్‌లోకి వెళ్ళిపో. లేదా టాప్‌లోకి వెళ్ళిపో. ఇది కండిషన్ అయిపోయిన తర్వాత టాప్ పొజిషన్‌లోకి వెళ్ళిపోతుంది. టాప్ పొజిషన్‌లోకి వెళ్ళిపోతుంది. దీన్ని ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు మనం ఒక కండిషన్ ఇవ్వాలి. ఇఫ్ సెన్సింగ్‌లోకి వెళ్ళి చూసారా? వీడియో మోషన్ ఆన్ ది స్ప్రైట్. ఈ స్ప్రైట్‌లో వీడియో అనేది ఆన్‌లో ఉన్నప్పుడు ఏదైనా మోషన్ ఏదైనా సరే కదలిక అనేది జరిగితే లైక్ మన హ్యాండ్ కదిలించడం ఇందాక చెప్పుకున్నట్లు పెన్ కానీ లేదా మనం వీడియో ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ అలా రొటేట్ అవుతుంది కదా! ఆ సెన్సింగ్ ద్వారా ఆ రొటేషన్ కూడా ఇక్కడ సెన్సింగ్ అవుతుంది ఇక్కడ. అనేది మోషన్ అవుతుంది. ఐ మీన్ ఓకేనా? అయితే ఏంది ఈ యొక్క స్ప్రైట్‌కి ఆన్ దిస్ స్ప్రైట్ ఇప్పుడేం చేయాలి? సెన్సింగ్ గ్రేటర్ దాన్ వీడియో మోషన్ నేను 20 కంటే ఎక్కువ ఉన్నట్లు తీసుకున్నాను. ఒక వాల్యూ అనేది తీసుకున్నాను. అంటే 20 కంటే ఎక్కువ మోషన్ అనేది ఉంటే 20 కంటే మోషన్ అనేది ఎక్కువ ఉంటే ఇట్లా అంటే సెన్సార్ అనేది అలా కొలుచుకుంటుంది అనుకోండి. ఓకేనా? అలా ఉంటే నాకేమవ్వాలంటే బౌన్స్ అప్. ఎందుకు ఇప్పుడు అర్థమైందా? బౌన్స్ అప్ బౌన్స్ అప్ అనే బ్లాక్‌ని క్రియేట్ చేసుకున్నాము. ఎందుకు క్రియేట్ చేసుకున్నామో ఒకసారి చూడండి ఇప్పుడు. అంటే నాకు 20 కంటే మోషన్ అనేది వీడియో ఆన్ చేస్తున్నప్పుడు మనం చేసే కదలిక ఏదైనా సరే అంటే మనం కెమెరా ద్వారా కనిపిస్తుంటాం కదా! వీడియో ఆన్‌లో ఉన్నప్పుడు ఇక్కడ వీడియో ఆన్ అవుతుందండి. మనకు గేమ్ స్టార్ట్ చేయనప్పుడు ఫ్లాగ్ క్లిక్ చేసినప్పుడు. ఓకేనా? ఆ వీడియో అనేది ఆన్ అయినప్పుడు ఆ స్ప్రైట్ అనేది పైనుంచి కిందకి వస్తూ ఉంటుంది కదా! అప్పుడు 20 కంటే ఎక్కువైతే బౌన్స్ అప్ అవ్వాలి. ఎందుకు బౌన్స్ అప్ అవ్వాలి? ఇప్పుడు చూడండి. వై పొజిషన్ అనేది 180 కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే అవ్వాలి మనకు. 180 కంటే ఎందుకు తక్కువ ఉండాలి? చూడండి నేను స్టాప్ చేస్తున్నాను. ఇక్కడ వాల్యూ గమనిస్తా ఉండండి ఇక్కడ క్లియర్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. నేను ఇయన్నీ స్టాప్ చేస్తున్నాను. గో టు వై 180 ఇచ్చారనుకోండి. నాకు ఫ్లాగ్ క్లిక్ చేయగానే ఎందుకు ఇస్తున్నా మళ్ళీ చెప్తాను నేను. 180 0 చూసారా? టాప్‌లోకి వెళ్ళిపోయింది. కనిపించట్లేదు మనకసల. ఇప్పుడు ఎక్కడుంది అది మనకు? 180 ఉంది. వై అనేది 180 పొజిషన్‌లో ఉంది. అంటే అప్పుడు పనిచేసిన అవసరం లేదు మనకు. వై 180 కంటే తక్కువ ఉన్నట్లయితే అంటే కిందకొచ్చినప్పుడు మాత్రమే. ఓకేనా? ఇలా కిందకొచ్చినప్పుడు మాత్రమే. వై పొజిషన్ అనేది -15 అవుతూ ఉండాలి. లేదా ఆటోమేటిక్‌గా అది అయిపోయిన తర్వాత ఇలా టాప్‌లోకి వెళ్ళిపోవచ్చు. 180 కంటే తక్కువుంటే. 180 కంటే తక్కువుంటే. చూడండి. నేను దీన్ని తీసేస్తున్నాను. ఇక్కడ వీడియో ఆన్ చేస్తున్నాను. మొత్తం గేమ్ మొత్తం చూడండి. వెన్ ఫ్లాగ్ క్లిక్డ్ ఎప్పుడైతే నేను ఫ్లాగ్ క్లిక్ చేస్తానో వీడియో అనేది ఆన్ అవ్వాలి. ఆన్ అయిన తర్వాత గో టు టాప్ అనే బ్లాక్‌లోకి వెళ్ళిపోవాలి. గో టు టాప్ బ్లాక్‌లో ఏముంది? గో టు ఎక్స్ పిక్ రాండమ్ -252 + 250 y = 250. ఎక్స్ వాల్యూ అనేది ఎంతైనా ఉండొచ్చు. కానీ y మాత్రం నాకు 250 ఉండాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికొచ్చేస్తుంది. ఫర్ ఎవర్ నాకు ఎప్పుడు జరుగుతూనే ఉండు. ఏం జరగాలి? y అనేది -5 చేంజ్ అవుతూ ఉండు కంటిన్యూస్‌గా. అయితే నా కండిషన్ ఏందంటే ఇఫ్ అయితే వీడియో మోషన్ ఆన్ ది స్ప్రైట్ వీడియో అనేది ఏదైనా మోషన్ అయితే దేనికి? ఈ స్ప్రైట్‌కి.
250 కంటే ఎక్కువ ఉంటే సారీ 20 కంటే ఎక్కువ ఉంటే 20 కంటే ఎక్కువ ఉంటే మోషన్ అనేది ఈ స్ప్రైట్ యొక్క మోషన్ 20 కంటే ఎక్కువ ఉంటే బౌన్స్ అప్ అనే బ్లాక్‌లోకి వెళ్ళిపో. బౌన్స్ అప్ అనే బ్లాక్‌లోకి వెళ్ళిపో. బౌన్స్ అప్ బ్లాక్‌లో ఏముంది? రిపీట్ అంటిల్ జరుగుతూనే ఉండు. అంటిల్ ఎప్పటి వరకు? వై పొజిషన్ అనేది 180 కంటే తక్కువ వచ్చేంత వరకు. చేంజ్ y బై -15 లేదా గో టు టాప్ మళ్ళీ టాప్‌లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అలానే ఇన్ కేస్ y పొజిషన్ అనేది -150 కంటే తక్కువ ఉన్నట్లయితే మళ్ళీ గో టు టాప్. ఇది మన యొక్క కోడింగ్. ఒకసారి మనం ప్లే చేద్దాం. చూడండి వీడియో అనేది సెన్స్ అవుతుంది. వీడియో ఆన్ అయింది చూసారా? సో, ఇక్కడ నేను వీడియోలో మీకు కనిపిస్తాను. సో, ఇప్పుడు నేను చూడండి ఇలా. నేను ఇలా కదిలినా కూడా బెలూన్ అనేది మళ్ళీ టాప్‌లోకి వెళ్ళిపోతుంది. చూడండి. నేను కదిలినా కూడా వీడియో అనేది టాప్‌లోకి వెళ్ళిపోతుంది. గమనించారా? హెడ్ కదిలించినా కూడా అలా అవుతుంది. సో, దిస్ ఈజ్ అవర్ గేమ్. మనకు కావాలంటే ఇంకా ఎక్కువ బెలూన్స్‌ని కూడా తీసుకోవచ్చు. డూప్లికేట్. నేను కలర్స్ చేంజ్ చేస్తాను. నేను సైడ్ చేరుకుంటున్నాను చూడండి. ఇప్పుడేమవుతుంది నా టచ్ అవ్వగానే. సో, ఇలాంటప్పుడు మనము స్కోర్ కూడా తీసుకోవచ్చు. ఎలా అంటే నాకు బెలూన్ తగలగానే నాకు స్కోర్ అనేది చేంజ్ అవ్వడం కానీ నాకు బెలూన్ టచ్ అవ్వగానే ఇక్కడ ఇచ్చుకోవచ్చు మనం. ఫ్లాగ్ క్లిక్ చేయనప్పుడు మనకు స్కోర్ అనేది 0 ఉండాలి. అలాగే బెలూన్ టచ్ అయితే నాకు ఇలా అవ్వాలి. కానీ ఇక్కడ మనం కొంచెం చేంజ్ చేసుకుందామండి. న్యూ స్ప్రైట్. సారీ. డిజైన్ చేస్తున్నాను. అంటే కింద మనకు వాటర్ ఉండే విధంగా చేసుకుంటున్నాను నేను. అంటే వాటర్‌లో నాకు ఆ బెలూన్ వాటర్ కంటే సరే వాటరే పెట్టుకుందాం. సో, ఇలా నేను పెట్టుకుంటే కింద నాకు ఇదేం చేస్తానంటే నేను ఫ్లాగ్ క్లిక్ చేయనప్పుడు నాకు ఫ్రంట్ లేయర్‌లో కనిపించే విధంగా పెట్టుకుంటున్నాను. గో టు ఫ్రంట్ లేయర్. అంటే నాకు బెలూన్స్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలి నాకు. చూడండి. ఫ్లాగ్ క్లిక్ చేశాను. ఇట్లా బెలూన్స్. ఇన్ కేస్ నేను పేల్చలేదు. బెలూన్ అనేది కిందకెళ్ళిపోవాలి. చూసారా? సో, ఇలాగా. ఓకేనా? అర్థమైంది కదా? ఇన్ కేస్ మనకు స్కోర్ కావాలంటే ఎలా సెట్ చేసుకోవాలో మనకు ప్రీవియస్ క్లాస్‌లో కూడా చూస్తున్నాం మనము. స్కోర్ ఎలా సెట్ చేసుకోవచ్చు అనేసి. ఓకేనా? సో, ఈ క్లాస్‌లో మనం ఏం చూసామో ఒకసారి రీకాల్ చేసుకుందాం. మనం చూసింది వీడియో సెన్సింగ్ గేమ్. వీడియో సెన్సింగ్ గేమ్. సో, మనం ఈ క్లాస్‌లో చూసిన మనము వీడియో సెన్సింగ్ గేమ్. అంటే వీడియో సెన్సింగ్ ద్వారా మనం బెలూన్స్‌ని పేల్చడం చూసాము. సో, మన కాన్సెప్ట్ అది. మనం కోడింగ్ పరంగా తీసుకుంటే మనకు ఫ్లాగ్ క్లిక్ చేయగానే వీడియో అనేది ఆన్ అవ్వాలి. ఆన్ అయిన తర్వాత నాకు టాప్ బ్లాక్‌లోకి వెళ్ళాలి. టాప్ బ్లాక్‌లో ఏమిచ్చాము ఎక్స్ వాల్యూ అనేది ఎంతైనా తీసుకోవచ్చు. కానీ వై వాల్యూ మాత్రం 250 అనేది ఉండాలి. నెక్స్ట్ మనం మళ్ళీ ఇక్కడ ఈ కోడింగ్‌లోకొస్తే
ఫర్ ఎవర్ అనేది కంటిన్యూస్‌గా జరుగుతూనే ఉండాలి. ఏం జరగాలంటే y వాల్యూ అనేది -5, -5, -5 అని చేంజ్ అవుతూ ఉండాలి. అలానే ఆ సిట్యుయేషన్‌లో వీడియో మోషన్ అనేది ఈ యొక్క స్ప్రైట్‌కి మనం తీసుకున్న బెలూన్ అనే స్ప్రైట్‌కి 20 కంటే ఎక్కువుంటే బౌన్స్ అప్ అనే బ్లాక్‌లోకి వెళ్ళాలి. బౌన్స్ అప్‌లో ఏమిచ్చాము? రిపీట్ అంటిల్ అంటే అంతవరకు జరుగుతూనే ఉండు. ఏమని? y పొజిషన్ అనేది లెస్ థాన్ 180 ఉంటే y వాల్యూ అనేది -15 అనేది చేంజ్ అవుతూ ఉండాలి. లేదా ఆటోమేటిక్‌గా మనకు టాప్ బ్లాక్‌లోకి వెళ్ళిపోవాలి. గో టు టాప్ బ్లాక్. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ చూస్తే ఇఫ్ y పొజిషన్ అనేది లెస్ థాన్ 150 ఉంటే, లెస్ థాన్ -150 గాని ఉన్నట్లయితే గో టు టాప్ బ్లాక్. ఇది మన యొక్క కోడింగ్. సింపుల్ కోడింగ్. కానీ కొంచెం వండర్‌ఫుల్ గేమ్ అని చూసాము. సో, అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.